తెలంగాణలో గత 10 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో లేకపోయినా నాటి అధికార పార్టీ కాంగ్రెస్ నేతలపై ఎన్ని ఇబ్బందులు పెట్టినా, కుట్రలు చేసినా పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ నేతల్లో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఒకరని చెప్పాలి. అలాంటి నిఖార్సైన కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ పై తాజాగా బీఆర్ఎస్ నేతలు సంచలన ఆరోపణలు చేయడం హాట్ టాపిక్ అయింది. నేషనల్ హైవే 44 పనుల్లో 8 కోట్లు డబ్బులు ఇస్తేనే పనులు సాగిస్తారని కాంగ్రెస్ నాయకుడు సంపత్ కుమార్ బెదిరింపులకు పాల్పడ్డాడని బీఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తూ సంచలన విషయాలు వెలుగులోకి తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే ఆ పార్టీ ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. మండల స్థాయి అధికారులను నిత్యం భయపెట్టి వసూలు చేస్తున్నాడని, కాంగ్రెస్ పాలనలో వసూలు రాజాగా సంపత్ మారాడని ఆరోపించారు. హైదరాబాద్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సంపత్ కుమార్ అక్రమాలు, దాడులకు, కమిషన్లకు పాల్పడడం వంటి అంశాలను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే విజయుడు వివరించారు. వసూలు రాజా సంపత్ కుమార్ పై అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని త్వరలోనే బయటపెడతామని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 40,000 ఓట్లతో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీ కూడా పట్టించుకోవడం లేదని, ఫ్రస్ట్రేషన్ లో తనను ముట్టుకుంటే అగ్గి అవుతారు అన్నాడని ఎమ్మెల్యే విజయుడు చెప్పారు. అగ్గి కాదు కానీ మట్టి అవుతారు, ఎందుకంటే మీరు చేసే అక్రమ దందా మట్టి దందానే కాబట్టి. సంపత్ కుమార్ జాతీయ కాంగ్రెస్ నాయకుడు గనక మీనాక్షి నటరాజన్ సమాధానం చెప్తారా, లేక హోంమంత్రి అలియాస్ రేవంత్ రెడ్డి సమాధానం చెప్తారా అని బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు మన్నె క్రిషాంక్ ప్రశ్నించారు. ఇలా మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కబ్జాలపై బీఆర్ఎస్ నేతలు ఆధారాలతో సహా బయటపెడతామని మీడియా ముందే వెల్లడించారు. రేవంత్ పాలనలో కాంట్రాక్ట్ రావాలంటే కాంగ్రెస్ నాయకులకు మాత్రమే రావాలని, ఇందులో కాంట్రాక్ట్ మాత్రం వాళ్ళ అబ్బాయికి ఇచ్చారని సంపత్ కుమార్ కుటుంబంపై సంచలన ఆరోపణలు చేశారు. మరి తాజాగా భారత్ నేతలు చేస్తున్న ఆరోపణలు వాస్తవమే అయితే కాంగ్రెస్ నేత సంపత్ బీఆర్ఎస్ కు అడ్డంగా చిక్కినట్లేనని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలు నిజమని ప్రూవ్ అయితే సంపత్ కుమార్ పై సీఎం రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఆసక్తి రేపుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.